పాప వినాశనం నుంచి మేము జపాలికి కూడా వెళ్ళాం. యాక్చువల్లీ జపాలికి రావడం నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికి వెళ్ళే దారి అయితే చాలా దూరం నడవాలి. ఫస్ట్‌లో ఇంత దూరం నడవాలని అనిపించింది. కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడికి రీచ్ అయ్యాక ఆ టైర్డ్‌నెస్ అంతా పోయిందనమాట. దారి మొత్తం చుట్టూ గ్రీనరీ, కొండలు, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్. అసలు తిరుమలలో మనం రెగ్యులర్‌గా చూసే ప్లేసెస్‌కి కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. నేచర్ మధ్యలో అలా నడుచుకుంటూ టెంపుల్‌కి వెళ్ళడం కూడా ఒక పీస్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఫైనల్లీ జపాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అయితే వావ్! అసలు ఇంత పీస్‌ఫుల్‌గా ఉందో చెప్పలేననమాట. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, టెంపుల్ ఎన్విరాన్మెంట్, ఆ సైలెన్స్ కొంచెం సేపు అక్కడే ఉండిపోవాలనిపించింది. ఎస్పెషల్లీ క్రౌడ్ కూడా ఎక్కువే ఉందనమాట. ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాక ఫీలింగ్ ఇంకా బావుంది. మాకైతే జపాలికి ఫస్ట్ టైం కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడికి ఎందుకు రాలేదని అనిపించింది. ఇప్పుడు తిరుమల వచ్చాక ప్రతిసారి జపాలి కూడా విజిట్ చేయాలనిపించిందనమాట. తిరుమలలో ఇలాంటి చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ గురించి మనకి తెలియకుండా ఉంటాయి కానీ ఒక్కసారి విజిట్ చేస్తే మాత్రం ఆ ప్లేస్ మెమోరీస్‌లో ఫరెవర్ ఉండిపోతాయి. మీకెవరికైనా హిడెన్ ప్లేసెస్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.